ఇంజనీరింగ్ నాకు నా కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు లాంచ్ దిస్ సాంగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్ ఎనర్జీ. ఈ క్రౌడ్ మధ్యలో ఈ సాంగ్ లాంచ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇప్పుడు సాంగ్ చూడబోతారు. యాక్చువల్గా మేము ఇప్పుడు మీరు విన్న సాంగ్ ఏదైతే కత్తెందుకో జానకి సాంగ్ ఉందో అది కిమ్స్ కాలేజ్ అమలాపురం మెడికల్ కాలేజ్లో లాంచ్ చేసాం చాలామంది మెడికోస్ మధ్యలో. ఇప్పుడు ఈ సాంగ్ ఏమో చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవ్వబోతున్న మీ అందరి మధ్యలో ఈ సాంగ్ లాంచ్ అయిపోతున్నాం. యాక్చువల్గా ఆ మెడికల్ కాలేజ్లో ఏదైతే సాంగ్ లాంచ్ చేసామో దాన్ని వాళ్ళు సూపర్ హిట్ చేశారు ఆ సాంగ్. ఇప్పుడు ఈ సాంగ్ ఏదైతే లాంచ్ అవ్వబోతుందో ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఇది మెడికోసా లేదంటే ఇంజనీరింగ్ స్టూడెంట్సా చూసుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని పిచ్చ వైరల్ చేశారు ఆ సాంగ్ని. ఇప్పుడు ఈ సాంగ్ని మీరు ఇంకెంత పెద్ద వైరల్ చేస్తారనేది ఛాలెంజ్ మీకు. గుడ్ ఈవినింగ్ బాయ్స్ గర్ల్స్. ఐ థింక్ ఐఎమ్ ఎంబారస్డ్ టు స్టాండ్ బికాస్ పొద్దులేసే మిమ్మల్ని తిడుతుంటాను ఇక్కడ నేను ఏం మాట్లాడాలో. గైస్ ఇట్ ఆల్ యువర్స్. సీ ఐ టెల్ యూ, ఐ థింక్ హాయ్ నాన్న మూవీకి ఓడిఎం ఇక్కడే లాంచ్ చేసాం మనం. సాంగ్ has gone viral. Matka, I don't know, for various reasons we couldn't do any program here. Again we are back as like looking forward guys. Wishing you all the best. Thank you. Hi Vatman College. అంటే ఇప్పుడు కాలేజ్కి వచ్చి ఇట్లాగా స్టూడెంట్స్ మధ్యలో, ఎందుకంటే ఐ ఆల్వేస్ లైక్ ద యంగ్ వైబ్, అందుకనే నా సినిమాలు ఎక్కువ కూడా యంగ్గా ఉంటాను కూడా నేను ఎక్కువ చూసుకుంటూ ఉంటాను. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు ఇంత మంచి ఆడిటోరియం మాకు ఇచ్చి ఇంత ఫంక్షన్ ఇంత వైబ్రెంట్గా జరగడానికి మెయిన్ కారణం మా విజయ్ అన్న. అంటే నేను ఆయన విజయ్ అన్న అంటూ ఉంటాను. థ్యాంక్ యూ విజయ్ అన్న ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ యువర్ కాలేజ్. అండ్ ఆఫ్కోర్స్ మా టీం అంతా ఇక్కడ ఉంది. మిత్రమండలి 2.5 hours మిమ్మల్ని నవ్విస్తుంది. మొత్తం మా మిత్రమండలి బ్యాచ్ అంతా కూడా. మిత్రమండలి మిమ్మల్ని 2.5 hours కడుపొబ్బ నవ్వించి బయటికి పంపిస్తుంది. మీరు ఇచ్చే ఏ 100 రూపాయలు 150 రూపాయలు ఏదైతే ఉందో దానికైతే మీకు మొత్తం ఫుల్ మీల్స్ పెట్టే బయటికి పంపిస్తాము. ఓ పెద్ద కథ లేదంటే మిమ్మల్ని ఏదో మిమ్మల్ని ఏదో ఫీల్ చేయడానికో లేదంటే మీకు ఏదో పెద్దగా ఒక నీతి చెప్పడానికి ఏమీ కాదు. జస్ట్ మిమ్మల్ని నవ్వించడానికే మేము మిత్రమండలి తీస్తున్నాం. రండి, దీపావళికి ఎంజాయ్ చేయండి, మిత్రమండలిని వెళ్ళండి. అండ్ మా టీం మొత్తం గురించి మాట్లాడటానికి ఇంకా మాకు ఎదురెదురు చాలా స్టేజ్లు ఉంటాయి, ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఈరోజు మా ముఖ్య అతిథి మనందరికీ ఇష్టమైన ఎవరైనా బ్రహ్మానందం గారు, పద్మశ్రీ డాక్టర్ కన్నెగంటే బ్రహ్మానందం గారు. అంటే ఈ 25 సంవత్సరాల్లో నేను చాలామంది పెద్ద వాళ్ళతో స్టేజ్ పంచుకున్నాను, చాలామంది అప్కమింగ్ వాళ్ళతో స్టేజ్ పంచుకున్నాను. కానీ నా లైఫ్లో ఈరోజు నిజంగా గుర్తుండిపోయే ఒక రోజు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను బ్రహ్మానందం గారితో ఈ స్టేజ్ పంచుకోబోతున్నాను. అంటే బ్రహ్మానందం గారు అంటే ఈరోజు అంటే బ్రహ్మ అంటే నేను నిజంగా చెప్తున్నా కదా, ఇప్పుడు నేను మాట్లాడబోయింది ఏది నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది కాదు, హానెస్ట్గా చెప్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫ్లో ఎలా ఉంటే అలా మాట్లాడదాం. ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఏదో రాసుకుని గుర్తుపెట్టే కన్నా కూడా మైండ్లోంచి ఇక్కడికి ఏది కనెక్ట్ అవుతుందో అది మాట్లాడదామని చెప్పి మాత్రం వచ్చాను నేను. అంటే నేను ఆలోచిస్తుంటే ఎస్ నెక్స్ట్ అందరూ వస్తారు, ఒక్కొక్కరు వస్తారు. అంటే బ్రహ్మానందం అనే పేరు మరి ఏ ముహూర్తంలో ఏ నోట్లోంచి ఎప్పుడొచ్చిందో నాకు తెలియదు కానీ సార్, ఒక మనిషి తనకున్న పేరుని ఒక సార్థకత తీసుకురావడం అంటే మాత్రం మీరే అల్టిమేట్ సార్. ఎందుకంటే బ్రహ్మ అంటే ద పీక్, ద హైయెస్ట్ అండ్ ద ఇన్ఫినిట్ అండ్ ఆనందం. బ్రహ్మానందం అంటే బ్రహ్మాండంగా మనకిచ్చే ఆనందం. బ్రహ్మానందం గారు ఎవరు పెట్టారో కానీ ఆ పేరు తెలియదు సార్. అండ్ నాకు తెలిసి ఒక పేరుకి సార్థకత ఒక మనిషి అంటే మాత్రం అది 100% మీరే సార్ అది. అండ్ అంటే ఒక కళాకారుడు ఎప్పుడూ కూడా ఒక మనిషి జీవితం కన్నా కూడా ఒక కళాకారుడు అనేది
మన జీవితాల్లో వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా చాలా డెప్త్కి వెళ్ళిపోతారు. అట్లాంటి ఒక డెప్త్కి వెళ్ళాలంటే ఆ మనిషి చాలా జీవితంలో సాధించాలి. మన బ్రహ్మానందం గారు ఎంత సాధించారంటే నాకు తెలిసి చాలామంది జీవితాల్లో అంటే చాలామంది మెడిసిన్స్ వాడుతుంటారు, డిప్రెషన్గానో లేకపోతే అంటే ఒక లోన్లీనెస్కి ఇట్లుగా మెడిసిన్ వాడుతుంటారు. మనకు తెలిసి పెద్ద మెడిసిన్ మన అందరి జీవితాల్లో అయితే బ్రహ్మానందం గారే. అండ్ ఒక ఇన్స్టా తీసిన, ఒక వాట్సాప్ తీసిన, అంటే నాకు జనరల్గా ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ చాలామంది దేవుడు పాడుతోనో లేదంటే కనుక దీంతోనో స్టార్ట్ చేస్తారు. నాకు నవ్వుతూ స్టార్ట్ చేయడం అంటే ఇష్టం. అందుకని జనరల్గా ఫ్రెండ్స్ నైట్ ఏదో జోక్స్ పంపిస్తుంటారు, మెసేజ్లు పంపిస్తుంటారు, పొద్దున్న చదువుకుని దాంతో డే స్టార్ట్ చేస్తారు. దాంట్లో నాకు వాట్సాప్లో ఒక 6-7 మినిమం బ్రహ్మానంద గారి ఎక్స్ప్రెషన్స్తో వస్తాయి నాకు. అంటే సార్ మేము ఎర్లీ మార్నింగ్ మా డే అయితే మీతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆయన ఎంత వెళ్ళిపోయారంటే ఇన్స్టాగ్రామ్లో కానీ అన్నింటిలోని, అంటే మనకు ఒక కమ్యూనికేషన్, అంటే ఒక నవ్వాలంటే ఆయన ఫోటో పంపిస్తాం, ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే ఆయన ఫోటో పంపిస్తాం, లేదు ఒక బాధగా ఉండాలంటే ఆయన బాధగా ఉండే ఫోటో పంపిస్తారు. అంటే ఆయన ఒక కమ్యూనికేషన్, అంటే మనం ఒక రాసే పదులు ఆయన ఎక్స్ప్రెషన్ వాడుతున్నామంటే ఆయన ఒక లిపి అయిపోయాడు. లిపి అంటే మీకు తెలుసో తెలీదో, ఇట్స్ ఎ లాంగ్వేజ్, ఇట్స్ ఎ కమ్యూనికేషన్. అంటే బ్రహ్మానందం అనేది ఒక కమ్యూనికేషన్ అయిపోయింది ఈ రోజులోని. అంటే ఇట్స్ బియాండ్ ద స్టేజ్ దాటేశారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రహ్మానందం గారు ఫర్ గివింగ్ అస్ ఆల్ దిస్ జాయ్. అండ్ సార్ హార్ట్ఫుల్లీ నేను మా డైరెక్టర్ని ఒకటే అడిగాను ఆ సాంగ్లో, నాకు ఆయన ఒక నిమిషం ఉన్నా పర్వాలేదు, ఏదోలాగా ఒప్పించి ఒక నిమిషం తీసుకురండి అని చెప్పి అడిగాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఒబ్లైజింగ్ అవర్ ఆబ్లిగేషన్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. నాకు తెలుసు మీరు రావాలి అంటే చాలా నచ్చితే కానీ, చాలా మీకు మనసుకు టచ్ అవుతేనే కానీ మీరు బయటికి రారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఇంత దూరం వచ్చి మా అందరినీ కూడా ఆశీర్వదించడానికి వచ్చినందుకు. అండ్ మా టీం గురించి మాట్లాడి ఎక్కువ టైం తీసుకోవాలి, అట్లకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన టీం అందరికి ఒకటే చెప్తున్నాం, ఇక్కడి నుంచి మన టీం 20 days ఉంది మన రిలీజ్, కుమ్మేద్దాం. ఎంత గట్టిగా కుమ్ముదాం అంటే 20 రోజులు ఎవరు తలకాయ తిప్పినా, ఎవరు ఇన్స్టాగ్రామ్ చూసినా కూడా మనమే ఉండాలి, అంత గట్టిగా కుమ్ముదాం ఈ సినిమాని. హలో, హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అసలు ఈ క్రౌడ్ సౌండ్ చూస్తుంటే మామూలుగా లేదు. అండ్ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసినందుకు విజేంద్ర అన్నకి, మా ప్రొడ్యూసర్స్కి అందరికీ, భావన అన్నకి, కళ్యాణ్ అన్నకి, బన్నివాస్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. నేను నా లైఫ్లో నేను తీస్తున్న ఫస్ట్ మూవీలో బ్రహ్మానందం గారు యాక్ట్ చేయడం, సాంగ్లో ఒక చిన్న దాంట్లో యాక్ట్ చేయడం నా అదృష్టం. అది నా ఫ్రెండ్స్ చాలామంది జెలస్గా ఫీల్ అవుతుంటారు అనమాట, ఆల్రెడీ డైరెక్టర్లు అయిన వాళ్ళు. బ్రహ్మానందం గారి గురించి చెప్పాలంటే, నేను బేసిక్గా మా నాన్న నన్ను చూసి ఎంత సంతోషపడ్డాడో నాకు తెలియదు నా ప్రాసెస్లో. బట్ బ్రహ్మానందం గారు సినిమాలు చూస్తున్నప్పుడు మా నాన్న ఎంజాయ్ చేస్తుంటే నేను ఎంజాయ్ చేసేవాడిని బాగా. అంటే నేను అంత నవ్విపించలేకపోయి ఉండొచ్చు, నేను అంత బ్రహ్మానందంగా మా నాన్నకి మూవీస్లోకి వచ్చిన తర్వాత, దాని తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఉండే. బట్ ఆయన గారు సినిమాలు చూసినప్పుడు సార్ త్రూ ఆనందపడుతున్నారు. ఆయన పెద్ద ఫ్యాన్ అనమాట, ఎప్పుడు పెట్టుకున్న బ్రహ్మానందం గారి మూవీసే చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంకో 10 లక్షలు కట్టం ఎక్కువ అడుగుతున్నారు మీతో చేసిన తర్వాత మా నాన్న ఇంట్లో పెళ్ళికి. అండ్ బన్నివాస్ అన్నకి, భాను అన్న, కళ్యాణ్ అన్న, థ్యాంక్ యూ సార్. బ్రహ్మానందం గారిని ఇలా అనుకోనగానే ఎమ్మటే తీసుకొచ్చేసి భాను అన్న గారు చెప్పి సార్ని తీసుకొద్దామని చెప్పేసి సెట్ చేసి ప్లాన్ చేసి వర్కౌట్ చేసినందుకు. సాంగ్ చాలా బాగా వచ్చింది, రిలీజ్ అవబోతుంది. అండ్ నా టీం అందరికీ, యాక్టర్స్కి, విష్ణుకి, రాగ్, ప్రసాద్ బేరా, మన దర్శి గారు అండ్ నిహారిక ఎన్ఎం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సాంగ్ అద్భుతంగా చేశారు ధ్రువన్, చాలా బాగుంది. జంబర్ గింబర్ వినబోతున్నారు. ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసింది మోయిన్ మాస్టర్, టెక్నీషియన్ సిద్ధు, వీళ్ళందరూ కలిసి చేసాం. హలో, వాట్ ఎన్ ఎనర్జీ గైస్. నేను
మీలో ఎంతమందికి తెలుసో తెలియదు, బట్ నా సాంగ్స్ డెఫినెట్గా మీకు తెలిసి ఉంటాయి. మీకు తెలిస్తే ఒకసారి నన్ను జాయిన్ అవ్వండి, ఓకే? అరే మామా ప్రౌడ్ సే బోల్లో ఐ యామ్ సింగిల్, ఏ ఛాన్సే దొరికినా అవకు మింగిల్, సింగిల్గా ఉండు మామ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు, నీ చుట్టు 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 తిరిగినా, నా చిట్టి 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 గుండె నడిగినా, నా దిమ్మ తిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా. హే ఇది నేనేనా, హే ఇది నిజమేనా, అద్దంలో నా కొత్తగా కనబడుతున్నా. Okay, so the next song you're going to sing with me, okay? నెత్తురుకు మరిగిన హంగ్రి చీట, శత్రువును ఎంచితే మొదలు వేట, చూపుగాని విసిరితే ఓరకంట, డెత్ కోట కన్ఫర్మ్ అంట, ఎవ్వరికి అందదు అతని రేంజ్, రెప్పతరి చెను రగిలే రివెంజ్, పవర్ అండ్ పొగర్ ఆన్ ద సేమ్ పేజ్, ఫైర్ స్టార్మ్ లాంటి రేజ్. సో ఇదే నిన్న యాక్చువల్లీ ఓజీ కాన్సర్ట్లో పాడదామని వెళ్ళాను, బట్ అక్కడ ఫైర్ స్టార్మ్ పాడేలోపు థండర్ స్టార్మ్ వచ్చి ఛాన్స్ దొరకనందుకు ఇలా పాడడం జరిగింది. సో థ్యాంక్ యూ ఆల్. ఇన్ని రోజుల నుంచి నా సాంగ్స్ అన్ని అభిమానిస్తున్నారు, బట్ నా కెరియర్స్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అనే ఫిలిం మాత్రం షార్ట్గా అది మిత్రమండలి. అండ్ ఐ థ్యాంక్ బన్నీవాసు గారు, భాను అన్న, కళ్యాణ్ గారు, ఎవ్రీబడి ఫర్ దిస్ లవ్లీ ఆపర్చునిటీ. అండ్ చాలా యూనిక్ స్పేస్లో ఇలాంటి అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉన్న సినిమాకి మ్యూజిక్ చేయడం అనేది ఒక జీరో స్పేస్ నుంచి క్రియేట్ చేసుకుంటూ ప్రతిరోజు దాని మీద ఒక సర్ప్రైజెస్, ఇలాంటి సాంగ్స్ నా దగ్గరకు వచ్చి జంబర్ గింబర్ లాల మీద ఒక సాంగ్ అనగానే ఐ వాస్ షాక్డ్, అసలు నిజంగా ఇలాంటి ఒక సాంగ్ చేయొచ్చా అని. బ్రహ్మానందం గారు హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ ఇన్ మై లైఫ్. అంటే నన్ను చాలామంది ఇంక్లూడింగ్ మా పేరెంట్స్ కోసం నీకు సీరియస్నెస్ లేదు లైఫ్లో అంటారు సార్, అది మాత్రం డెఫినెట్గా చిన్నప్పటి నుంచి కూడా మీ యొక్క పర్సనాలిటీ అనేది, మీ హ్యూమర్ అనేది ఇన్వైట్ చేసుకుని మేబీ ఇంత దూరం వచ్చాము. అండ్ డెఫినెట్లీ నాకు మీ మీద ఉన్న అభిమానం అంతా ఈ సాంగ్లో నేను అది చూపించాను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఐ హోప్ యుల్ ఆల్ ఎంజాయ్ దిస్ సాంగ్ యాజ్ మచ్ యాజ్ వీ ఎంజాయ్ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు మా అందరి కోసం వెయిట్ చేసినందుకు. ఎక్కువ మాట్లాడలేను నేను. ఈ సినిమా మీకు ఎంత ఎనర్జీ ఉందో అంత ఎనర్జీగా ఉంటుంది. సో డెఫినెట్గా అందరూ అక్టోబర్ 16 వచ్చే సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే నమస్తే నమస్తే. ఒక్క నిమిషం మాట్లాడి నేను వెళ్ళిపోతాను. సరే సరే 2 నిమిషాల తర్వాత. యాక్చువల్లీ ఒక్క నిమిషం. సారీ నేను ఒక పాట పాడదాం అనుకున్నా. ఒక్కటే నిమిషం. చాలా నేర్చుకొని వచ్చిన అబ్బా, ప్లీజ్ ఒక్క నిమిషం. 1 minute. స్పెషల్లీ ప్లీజ్ గివ్ మీ అ మినిట్ ప్లీజ్. మళ్ళీ మైక్ గుంజుకుంటారు అబ్బా, ప్లీజ్ ప్లీజ్. स्पेशली आई थैंक. अरे क्या है भाई, 1 minute మాట్లాడి సారీ. సో ఐ థ్యాంక్ ఆల్ అవర్ ప్రొడ్యూసర్స్, బన్నీవాసు గారు, ప్రథమంగా విజేందర్ రెడ్డి గారు. మేమందరం we've had a really good time working on the film. మేము చాలా ప్లేసెస్కి వెళ్తాము, కానీ బ్రహ్మానందం గారితోని ఫస్ట్ టైం వీఆర్ షేరింగ్ ది స్టేజ్. నేను కీడాకోలలో షేర్ చేశాను. మళ్ళీ యూ గైస్ ఆర్ వెరీ 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 లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ యువర్ కాలేజ్. థ్యాంక్ యూ సార్. పాట
పాడాలా? కాత్యాయిని సారీ నేను రాంగ్ పాట నేర్చుకున్నా. ఐఎమ్ రాంగ్ స్టేజ్, బట్ థ్యాంక్ యూ. ఐ గివ్ ఇట్ టు ద హీరో రాగ్ మయూర్. బాయ్స్ అండ్ గర్ల్స్, మీ అందరికీ బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం, అభిమానం నాకు తెలుసు. బట్ నాకు బ్రహ్మానందం గారు అంటే పిచ్చి, చాలా చాలా పిచ్చి. ఇంట్లో ఒక ఫ్రేమ్ కూడా ఉంటుంది బ్రహ్మానందం గారితో నాతో. ఆ రియల్ గాడ్ నా బ్రహ్మిగాడ్తో 3 బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఇచ్చాడు. ఎవ్రీ ఇయర్ ఒక సినిమా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి అంత డివోషన్తో ఆయనని అలా చూసుకున్నాను. సో దేవుడు కరుణించాడు. సో నాకు అట్లా ఇయర్లీ సబ్స్క్రిప్షన్ దొరికింది బ్రహ్మానందం గారికి. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో అంతే. ఇంకా ఈ 3వ పాట జంబర్ గింబర్లాలా దాంట్లో చూసారు కదా, సరేలా ఒప్పేశారు. సో ఆ ఒక్క చంపదెబ్బ చాలు, ఈ 1 year రెన్యువల్ అయిపోయింది నాకు. సో థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ ఫర్ మేకింగ్ ద 3rd ఫిలిం విత్ బ్రహ్మానందం గారు హ్యాపెన్ విత్ మీ. సో ఓవర్ టు దర్శి. ఆయన అర్థమవుతుంది. టైము 1 గంట అయింది. మీరందరూ ప్లేట్లు కడుక్కునే టైం అయింది. థ్యాంక్ యూ. ఇది ఇంత ప్రేమ నేను చాలా ప్రేమలో సాంగ్ లాంచ్ కంటే ఎక్కువ వచ్చింది ఈసారి. ముందుగా చాలా చాలా థ్యాంక్స్ విజయేందర్ అన్న. మేము ఇట్లాంటి సాంగ్స్ లాంచ్ చేసుకోవడానికి మీరు ఒక కాలేజ్ కట్టిర్రు. థ్యాంక్స్. అంటే యాక్చువల్లీ ఈ ఆడిటోరియం మీరు అందరు దొరుకుతారనే సార్ని కూడా మేము స్టోరీ పిక్ చేసినాం. సార్ వినగానే ఓకే అన్నాడు సార్. సో మీకు చెప్తే అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ చాలా చాలా ఎక్కువ సంతోషంగా ఉంది వాళ్ళు ఇక్కడ ఉండడం. నిజంగా గాలి రానంత మంది ఈ హాల్లో ఉన్నారు. చాలా గొప్పగా ఉంది. సీట్లు లేకపోయినా ఇట్లా కింద కూర్చొని మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రేమ చాలు ఇప్పుడు. అండ్ సినిమా ఎట్లుంటుందో నేను ట్రైలర్ చూపించి మిమ్మల్ని థియేటర్ రమ్మని అడుగుతా. బట్ ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఒక ఏకలవ్య శిష్యుడిగా వారి సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్ అయిన డ్రాప్ వస్తుంది చెప్తాను. పద్మభూషణ్కి అర్హులైన పద్మశ్రీ బ్రహ్మానందం గారు ఇవాళ ఇక్కడ మాతో పాటు ఉండడం, వారితో పాటు మేము కూడా డ్యాన్స్ చేయడం, అంటే ఇట్లా ఇవన్నీ ఇట్లా చాలా ఇట్లా కలలు కనడానికి బాగుంటుంది చూడు, అట్లాంటి నిజమైనప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. సో ఇవాళ ఇక్కడ బ్రహ్మానందం గారితో వారి పక్కన కూర్చునే అవకాశం నాకు దొరికినందుకు, వారిని చూస్తున్నందుకు మీరెంత సంతోషపడుతారో దానికంటే 1000 రెట్లు నేను ఎక్కువ సంతోషపడుతున్నా. ఇలాంటి కథని రాసి మా అందరితోని చాలా కష్టపడి, ఆయన డైరెక్టర్ ఆయన మర్చిపోతుంటాడు అప్పుడప్పుడు, మా విజయేందర్ గారు. ఇందాక గారని పెద్ద బూతులు తిట్టినావు కదా, చెప్తాను రా సెట్కి. సో అట్లాగే మా ప్రొడ్యూసర్స్ గారు. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే లైఫ్లో మనము అనుకున్నట్టు జరగవన్నమాట. అంటే ఇంగ్లీష్ పాస్ అవుతాం కానీ M2 పక్కా ఫెయిల్ అవుతాం అనుకుంటాం చూడండి. కానీ లాస్ట్కి రిజల్ట్ వచ్చినప్పుడు M2 పాస్ అయ్యి ఇంగ్లీష్ ఫెయిల్ అవుతాము.
అలాంటప్పుడు ఏం అనుకోవాలంటే జంబర్ గింబర్లా అలా అనుకుంటాం మనము. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మీకు మేము మంచిగా థియేటర్లో అంటే సరేలే మామూలుగా వీళ్ళందరూ వచ్చి ఏదో సినిమా చేస్తున్నారని మీరు అనుకుంటారేమో, కానీ డెఫినెట్లీ ఐ విల్ ప్రామిస్ యూ దట్ యూ విల్ ఆల్ బీ ఎంటర్టైన్, యూ విల్ ఆల్ లాఫ్. చెమట వస్తుందా? అరే అది అట్లా అందరు అనకూడదురా, తప్పు దానికి విలువ పోతుంది. బట్ యా, సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ మాకు ఇంత టైం ఇచ్చినందుకు. ఇంకా కాసేపు బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తా. బట్ దానికంటే ముందు నిహారిక ఎన్ఎం, లేడీస్ అండ్ జెంట్మెన్. ప్రియదర్శి గారు థ్యాంక్. నొప్పుటట్లేదా దాని నుంచి అరిసి అరిసి లేదా? నేను కూడా ఇలా ఇంజనీరింగ్ కాలేజ్లో నుంచి చదవచ్చా, కంప్యూటర్ సైన్స్ అంతా చేసి ఊరికే ఏలాడుతోంది డిగ్రీ ఇప్పుడు ఇంట్లో. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీకు డబ్బులు ఇస్తున్నారు ఇంత అరుస్తున్నందుకు, బికాజ్ ఇవ్వట్లేదా? మా ప్రొడ్యూసర్ గారిని అడగనా, మీ చైర్మన్ గారిని, సార్ దే నాట్ గెటింగ్ పేడ్ ఫర్ yelling, ఎక్స్ట్రా మార్క్స్? No? Okay. But thank you. ఏమీ అజెండా లేకుండానే ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు. I just want to say, అందరూ అన్ని స్పీచ్లు చెప్పేస్తారు కాబట్టి పర్సనలీ ఇఫ్ నేను చేసిన ఏ రీల్ మీరు ఎప్పుడైనా చూస్తున్నా థ్యాంక్ యూ. అదంతా it started because of Brahmanandam Garu, and he is truly my inspiration. కామెడీలో సీ తెలుసన్నా నాకు ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ బ్రహ్మానందం గారు. చిన్నప్పటి నుంచి ఏ ఇంటర్వ్యూలో అడిగినా బ్రహ్మానందం గారు, జిమ్ క్యారీ అనేదాన్ని. అండ్ ఇన్ మై డెబ్యూ ఫిల్మ్ టు వర్క్ విత్ సర్ ఇన్ ఎనీ కెపాసిటీ, దీనంత లక్ ఐ ఫీల్ లైక్ ఐ వుడెంట్ హ్యావ్ ఇమాజిన్డ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బన్నీవాసు గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ ఈ మూవీలో తీసుకున్నందుకు, విజయ్కి ఈ మూవీ రాసినందుకు, అండ్ మై లవ్లీ కాస్ట్ దర్శి, విష్ణు, రాగ్ అండ్ ప్రసాద్, మై ఫేవరెట్స్ అండి. వీళ్ళంత గోల ఆన్ కెమెరా చేస్తారో ఆఫ్ కెమెరా కూడా చేస్తారు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఎనీ % ఆఫ్ దట్ ఎనర్జీ, October 16th థియేటర్స్కి. ఇక్కడ అరవడం కాదు, అక్కడ అరవండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. మహేష్ బాబా ఏది? ఓకే. Thank you. Thank you very much. ఈరోజు మిత్రమండలి ఈ కార్యక్రమానికి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇంతమంది విద్యార్థుల్ని బహుశా నేను కాలేజీలో లెక్చరర్గా పాఠం చెప్పేటప్పుడు చూస్తుంటాను, కాలేజీ యానివర్సరీస్కి వచ్చి చూస్తుంటాను. ఇవాళ మీ అందరి ముందు ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ సినిమా నేను ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే అందరూ కుర్రాళ్ళు ఎక్సెప్ట్ మైసెల్ఫ్. అంటే నేను కుర్రాడిని కాదు, పిల్లోడిని. వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేద్దామన్న ఐడియాతోటి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు డెఫినెట్గా నేను చేయాలనే కోరిక నాలో కలిగింది. ఎందుకంటే
అందరితో ఇలాంటి యంగ్స్టర్స్తో కలిగి తిరిగినప్పుడు నేను కూడా కొంచెం యంగ్లా ఉండొచ్చు కదా అని అనిపించింది. అది ఆ రీజన్తో వచ్చాను. ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తుడు మిస్టర్ వాసు. వాసు ఇంటి పేరు ఎవరికి తెలీదు, బన్నీ వాసు. అది తెచ్చి నా మీద ఇంత అభిమానం చూపించి బ్రహ్మానందం గారు ఉండాలి ఈ సినిమాలో అని నన్ను సాంగ్లో ఎక్కడో, ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా ఎరగదీశారు సాంగ్స్, హీరోయిన్లు ఇద్దరు. ఆ సాంగ్లో నన్ను పెట్టి ఏదో రకంగా కనిపించాలి బ్రహ్మానందం గారని వాళ్ళు నా మీద చూపించినటువంటి అభిమానానికి ఐ షల్ బి ఎవర్ 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 థ్యాంక్ఫుల్ టు దీస్ మిత్రమండలి పీపుల్ అండ్ ప్రొడ్యూసర్స్ యాజ్ వెల్ యాజ్ నువ్వు. ఈ డైరెక్టరు నా పేరు చెప్పుకుని 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రా డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి సభాముఖంగా నేను మీకు మనవి చేసేది ఏంటంటే 10 లక్షలు అతనికి రాగానే 5 నాకు ఇవ్వాలి. నేను 6 అనుకున్నా సార్. థ్యాంక్ యూ. సో భాను గారు, కళ్యాణ్ గారు, విజయ్ గారు వీళ్ళు ఇలాంటి కామెడీ నవ్వుకోవటానికి హాయిగా అనుకూలంగా ఉండే సినిమాలు తీయాలనే ఆలోచన రావటం చాలా గొప్ప సంగతి. ఎందుకంటే కమెడియన్స్ జీవితాల గురించి చప్పట్లు కొట్టేవాడికి అనవసరం. వాడు ఎలా ఉండని, వాడి జీవితం ఏమైనా అవని, మమ్మల్ని మాత్రం నవ్వించాలనే సిద్ధాంతంతో బతుకుతున్న వాళ్ళు కమెడియన్స్. అందుకని ఎప్పుడైనా కమెడియన్స్ని ఆశీర్వదించండి, కామెడీని బతికించండి. ఇటువంటి కామెడీ సినిమాలు వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియదర్శి ఉన్నాడు, ఈ అమ్మాయి, వీళ్ళందరూ మన రాగమయూర్ అండ్ విష్ణు, వీళ్ళందరూ వాళ్ళు బాగున్నా అందంగా ఉన్నా సరే వాళ్ళ మొహాలు కొంచెం ఏదో ఇలా పెట్టి నవ్వించడానికి ప్రయత్నం చేస్తారు. పొద్దున్న లేస్తే మిమ్మల్ని ఏడిపించడమే, మిమ్మల్ని నవ్వించడమే మాకు ఏడుపంతా. కాబట్టి మీరందరూ ఆశీర్వదిస్తే కామెడీ 10 కాలాల పాటు బతుకుతుంది. కామెడీ బతికితే అందరూ ఆనందంగా ఉంటారు. అందరూ ఆనందంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వస్తే మంచి పనులు చేస్తాం. మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. మంచి రిజల్ట్ వస్తే మోక్షం కలుగుతుంది. అంతే, సింపుల్ లాజిక్. నా మాట విని ఇలాంటి మంచి సినిమాలు అందరూ ఆదరించండి. ఇప్పుడు ఇందాక మన సారీ వీడు నేను ఇద్దరం కలిసి క్రీడాకోల సినిమాలో యాక్ట్ చేసాం. ఆ తర్వాత మనవాడు విజృంభిస్తున్నాడు అనుకుంటే అది వేరే సంగతి. ఇతను రాగమయూర్ అసలు టోటల్గా వీడు బ్లడ్ టెస్ట్కి వెళ్తే బ్లడ్ టెస్ట్లో ఇతను కనపడింది ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ అట్లాంటివి వస్తాయి కదా. బ్రహ్మానందం వస్తుందంట బ్లడ్లో. బ్రహ్మానందం పాజిటివ్ అది. ఇలాంటి వాళ్ళు ఇంతమంది. ఇప్పుడే ఈ అమ్మాయి నా పక్కన కూర్చొని చెప్తుంది, ఏమంటే మీ పక్కన ఉన్నాను కాబట్టి కొంచెం ఇంత బిహేవ్ చేస్తున్నాను, కానీ అక్కడుంటే ఇంతకంటే ఎక్కువ అరిచేదానండి అంది అమ్మాయి. సో నిజంగా సిన్సియర్గా ఇదేదో ఫార్మాల్గా చెప్పే విషయం కాదు, ఫార్మాలిటీకి చెప్పే విషయం కాదు. సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ మై హార్ట్ అండ్ హార్ట్స్. ఇంతటి వాళ్ళందరూ నన్ను అభిమానిస్తూ ఇన్ని సంవత్సరాలు, ఫర్ ద లాస్ట్ 40 years నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరెవ్వరూ పుట్టిండరు. అటువంటి మీ అందరి ఆదరాభిమానాలు ఇవాళ వరకు నాకు కలిగి ఉంటాం అండి. సారీ బేరా, ఏమనుకోవద్దు, మర్చిపోయారు బేరా. సారీ బేరా. సో చాలామందిని నువ్వు కూడా కొంచెం అలా ఫీల్ అవుతున్నావు కదా.
నేను బాగా పాడాను కదా, నన్ను ఎందుకు గుర్తుపెట్టుకోలేదని. నేను పాటలు పాడినా సరే నన్ను గుర్తించలేదని మనవాడు గుర్తుపెట్టుకున్నాడు. మనిషి కొంచెం అదో రకంగా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి వీళ్ళందరూ. భాను, ఐ లవ్ యూ. సార్ ఎప్పటి నుంచో అందరిని అడుగుతున్నాండి, జంబర్ గింబర్ అలా అంటే ఏంటో ఎవరు చెప్పలేకపోతున్నారు. సార్ మీరు చెప్పండి సార్ ప్లీజ్. కొన్ని పదాలకు అర్థాలు ఉండవు. ఇప్పుడు జఫా ఏంటి అర్థం? టిక్కు టిక్కు డియ్యం డియ్యం ఏంటి అర్థం? చాలు నీకు సరిపోదు కదా. సో నువ్వు డాన్స్ చేయాలనుకుంటున్నావా? సో వీటికి కొన్నిటికి అర్థాలు ఉండవు, కాకపోతే ఆ సౌండ్ మనకు కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట. అరే మీరా డఫా అంటాం. డఫా అంటే ఏంటో తెలియదు, డా అంటే తెలీదు, ఫా అంటే ఏంటో తెలీదు. కొన్ని పదాలు సరే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రహ్మానందం. I'll be meeting again. I thank you very much once again. అక్టోబర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ నేను చెప్పాను కదా, కడుపుబ్బ నవ్వించే హాస్య చిత్రం కాబట్టి మీరందరూ చూడండి. జనరల్గా మనుషులకి బ్రెయిన్ తలలోనే ఉంటుందంటారు, ఇతనికి బాడీ మొత్తం బ్రెయినే. 25 రోజుల ముందు నుంచి మొదలుపెట్టాడు, ఎక్కడ చూసినా మనమే కనపడాలి, ఎక్కడ చూసినా మిత్రమండలే కనపడాలని. అలాగే ఈ మిత్రమండలి సినిమా మీ అందరి హృదయాల్లో 10 కాలాల పాటు ఉండి ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేసి, ఆయన చూడదు కొంతమంది ఉన్నారండి, ఈయన కొంతమంది కొన్ని చెట్లు ఉంటాయి, అవి పూలే పూస్తాయి, కాయలు కాయవు. కొన్ని చెట్లు ఉంటాయి, పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి. కొన్ని చెట్లు కాయలే కాస్తాయి. అది మనవాడు. ఎక్కువ మాట్లాడు, లెస్ టాకిటివ్ అండ్ మోర్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ.